క్యాన్సర్ సర్వైవర్స్ కానీ ఒక రకమైన డైట్లో ఉండాలి. సో ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు మీరు తినే ఏ ఫుడ్ అయితే కంటిన్యూ చేస్తున్నారో ఆ ఫుడ్నే కంటిన్యూ చేయమని చెప్తాం. ఎస్పెషల్లీ రేడియేషన్ టైంలో మాకు వచ్చే పేషెంట్స్ ప్రతి పేషెంట్ కూడాను వాళ్ళకి అదే డౌట్ అడుగుతూ ఉంటారు, మాకు డైట్ ఏమన్నా చేంజ్ చేయాలా అని. రెగ్యులర్గా మీరు ఏదైతే తింటున్నారో అదే తినమని చెప్తాము. అయితే దీంట్లో మనము కొంచెం స్పైస్ లెవెల్స్ అనేవి తగ్గించాలి. కారం కానీ మసాలా కానీ వీటి వల్ల ఏమవుతుంది అంటే అసిడిటీ ఇంకా ఎక్కువైపోయి ఆ టైంలో మనకు ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొత్తగా అంటే మనకు అలవాటు లేని ఫుడ్ని చాలామంది ఏమవుతుంది అంటే ఫ్యామిలీలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే కనుక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడెక్కడో చదివేసి ఏవేవో వెరైటీ ఫుడ్స్, ఇది తింటే క్యాన్సర్ రాదు, ఇది తింటే క్యాన్సర్ రాదు, లేకపోతే ఈ జ్యూస్ తాగితే క్యాన్సర్ రాదు అనేసి డిఫరెంట్ వెజిటబుల్ జ్యూసెస్ ఇట్లాంటివి, అంటే బాడీకి అలవాటు లేని కొత్త డైట్ ఎప్పుడు కూడాను ట్రీట్మెంట్ టైంలో ఇవ్వకూడదు అనేసే నా ఉద్దేశం. ఎందుకు అంటే ఈ కొత్తగా ఇచ్చినప్పుడు పేషెంట్కి అంతగా అరగకపోవచ్చు, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఎప్పుడు కూడాను వెజిటబుల్ జ్యూస్ తాగని ఒక మనిషిని తీసుకెళ్ళి మనం వెజిటబుల్ జ్యూస్ అంటే ఏ సొరకాయ జ్యూసో కాకరకాయ జ్యూసో ఇచ్చాము అని అంటే వాళ్ళకి వామిటింగ్స్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు తినగలిగిన ఫుడ్స్ ఏమన్నా కానీ, అంటే బెర్రీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకా అదర్వైజ్ ఏదైనా వాళ్ళకి అలవాటు లేని ఫ్రూట్స్ కూడా వాళ్ళకి తినగలగము అని అనిపిస్తే కనుక అవి తినచ్చు. అయితే డ్యూరింగ్ ట్రీట్మెంట్ కీమోథెరపీ జరుగుతున్న ఫేస్లో ఏంటి అని అంటే ఆ కీమోథెరపీ బాడీలో మొత్తం సెల్స్ని అన్నిటినీ కూడాను, కొంత హెల్దీ సెల్స్ని కూడాను డెస్ట్రాయ్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. సో దీనివల్ల బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ ఉండటం వల్ల మనము రా ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవద్దు అనేసి చెప్తాం. అంటే ఈ సలాడ్స్ కానీ లేకపోతే ఇప్పుడు లెట్యూస్ ఇట్లాంటి కుకుంబర్ ఇవన్నీ కూడాను రాగా తిన్నాము అని అంటే వాటి మీద మనకు ఏ చిన్న క్రిములు కానీ ఏమన్నా కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నాయి అని అంటే వాటి వల్ల మనకు తొందరగా ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఫ్రూట్స్ తిన్నా కానీ ఏవి కూడాను పైన పీల్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది ట్రీట్మెంట్ జరుగుతున్నంత వరకు. ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయి అంటే కీమోథెరపీ సైకిల్ అయిపోయి ఆ న్యూట్రోపెనిక్ ఫేజ్ అంటే ఫస్ట్ 14 days ఎప్పుడైతే దాటిపోతామో ఆ తర్వాత రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు. ఇది రొటీన్గా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు చెప్పే జాగ్రత్తలు. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడాను ఆ ఫుడ్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలనేసి చెప్తూ ఉంటాం. అంటే ప్రోటీన్ ఉండాలి ఫుడ్లో. ఎస్పెషలీ ఇండియన్స్ ఎట్లా ఉంటుంది అంటే మనకు జస్ట్ ఒక రైస్ పప్పు తినేసి ఒక కూరగాయ తినేస్తే కనుక సరిపోతుంది అనేసి అనుకుంటాం. కానీ మనం తినే ఆ పప్పులో కొంచెము ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా తగ్గుతుంది. ఈవెన్ వెజిటేరియన్స్కి అయితే ఇంకా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఫుడ్లో నట్స్ కానీ లేకపోతే పన్నీర్ కానీ ఇలాంటి బీన్స్ కానీ ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉందో వెజిటేరియన్ ఫుడ్ అయినా కానీ తీసుకుంటే కనుక మనకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. కార్బ్స్ అనేది కూడా కంప్లీట్గా అంటే మానేయాల్సిన పని లేదు, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఏది కూడాను 1/3 కార్బోహైడ్రేట్ 1/3 అంటే ఒక ప్లేట్ని డివైడ్ చేయాలి అనేసి చెప్తామన్నమాట. ఒక భాగము ఫుడ్ ఉండాలి అంటే అన్నం కానీ లేకపోతే చపాతీ కానీ రోటీ కానీ, ఆ తర్వాత ఒక భాగంలో వెజిటబుల్స్ అంటే మంచి కుక్ చేసిన నీట్గా ఫ్రెష్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో ఏవైనా ఉండొచ్చు. అంటే క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ లేకపోతే కాకరకాయ బెండకాయ బీరకాయ ఎటువంటి మనకు రొటీన్గా మన రైతు బజార్లో దొరికే మన రొటీన్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవే తినమని చెప్తాను. ఎగ్జాటిక్ వెజిటబుల్స్ కోసం అనేసి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మనకు రొటీన్గా మన రైతులు పండించిన మన నేలలో పండించిన వెజిటబుల్సే మనము తిన్నా కానీ మనకు సరిపోతుంది. అది కాకుండా మిగతా 1/3 ఆఫ్ ద ప్లేట్ ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఉండాలి. సో వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్ ప్రోటీన్స్ ఇందాక చెప్పినట్టు నట్స్ కానీ పన్నీర్ కానీ టోఫు కానీ లేకపోతే బీన్స్ ఇలాంటి ఏవైనా కానీ ధాన్యాలు పప్పు ఇలాంటివి తీసుకుంటే కనుక సరిపోతుంది. కానీ
ఎట్లయినా కానీ వెజిటేరియన్ ఫుడ్లో మనకు బి కాంప్లెక్స్ అనేది కొంచెం తగ్గుతుంది, B12 అనేది చాలా తక్కువ ఉంటుంది. మిల్క్, తర్వాత రాగి ఆర్ ఈ కొంతమందికి మరీ తక్కువ ఈ ఎలా తక్కువ ఉంది అని తెలుస్తుంది అని అంటే మనం విటమిన్ లెవెల్స్ కూడాను బాడీలో చూసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ చేస్తే కనుక మన విటమిన్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, ఒకవేళ వాటికి తక్కువ ఉన్నాయి అని అంటే దానికి తగ్గట్టుగా సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ సరిపోతుంది. కానీ నాన్ వెజిటేరియన్స్కి అనుకోండి అసలు ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్లో అంటే ఎస్పెషలీ ఈ చికెన్ కానీ ఫిష్ కానీ వీటిల్లో మనకు మ్యాక్సిమం B12 కానీ లేకపోతే ప్రోటీన్ కంటెంట్ కానీ ఈజీగా మనకు బాడీకి సరిపోయేమైనా ఈజీగా మనము ఇవ్వచ్చు అనమాట. సో దీనివల్ల మనము ఈ రకమైన బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోవటం వల్ల మనకు చాలా మటుకు ఫ్యూచర్లో ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటివి మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రోబయోటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అని అంటే ఎగ్జాటిక్గా ఏవో ప్రోబయోటిక్ టాబ్లెట్స్ లేకపోతే సీరమ్స్ ఇవి అవి తెచ్చుకోవాల్సిన పని లేదు. మనకు సింపుల్గా దొరికే మన ఇంట్లో చేసుకునే సింపుల్ యోగట్ అంటే మన ఇది పెరుగు. సో మనకు పూర్వకాలంలో తీసుకుంటే కనుక పొద్దున్నే లేవంగానే చద్దన్నం తినేది అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. ఇదేంటి అని అంటే ఇది చాలా గట్ ఫ్రెండ్లీ ఉంటుంది. గట్ అంతా కూడాను మంచి ప్రోబయోటిక్ అంటే మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ చేయడానికి ఉంటుందన్నమాట. సో సింపుల్గా రాత్రి మిగిలిన అన్నంలో మనము కొంత మిల్క్ తర్వాత కొంత కర్డ్ వేస్తే కనుక అది రాత్రంతా ఫర్మెంట్ అయ్యి పొద్దున్నే మనకు మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అనేది ఇచ్చేదానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇదే కాకుండా మన రొటీన్ ఫుడ్స్ అంటే మన ఇడ్లీ దోశ ఏవైతే ఉన్నాయో ఇన్స్టెంట్ వాటికి కాకుండా అంటే మనకు ఈ బయట దొరికే సూపర్ మార్కెట్లో దొరికే ఈ ప్యాకెట్స్ని తెచ్చుకొని వాటిల్లో అప్పటికప్పుడు చేసుకునే వాటికి కాకుండా మనంతగా మనము ఇంట్లో ఫర్మెంట్ చేసుకునే ఈ దోశ కానీ ఇడ్లీ కానీ వడ కానీ ఇలాంటివి కూడాను మనకు చాలా హెల్దీ ఫుడ్స్ అన్నమాట. ఈ బయట ఎగ్జాటిక్ బ్రేక్ఫాస్ట్లు ఈ సాసేజెస్ వీటిమన్నిటిని అంటే ఇవన్నీ కూడాను ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. ఈ ప్యాకెట్స్లో ఫ్రోజన్ ఫుడ్స్ ఏవైతే అమ్ముతారో ఈ పోర్క్ కానీ ల్యామ్ కానీ ఇలాంటి సాసేజెస్ అని దొరుకుతాయి, వాటన్నిటిలో కూడాను ఎంతో కొంత ప్రిజర్వేటివ్ అనేది వేయకుండా ఎటువంటి అంటే ఆ ప్యాకెట్ మీద వాళ్ళు రాసి ఉంటారు నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ అనేది, అదంతా అబద్ధమే ఉంటుంది. మనకు ఓపెన్ చేయంగానే మనకు ఆ ప్రిజర్వేటివ్ స్మెల్ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఒక ఫ్రెష్ ఫుడ్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అనేది మనము చాలా ఈజీగా తెలుసుకోగలం. సో డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డయట్ని మనము ఎలా వండుతున్నాము అనేది కూడాను చాలా ఇంపార్టెంట్.